దువ్వ గ్రామం, దుర్వాసపుర గ్రామం చాలా విశేషాన్ని సంతరించుకున్నటువంటిది, గొప్ప చరిత్ర కలిగినటువంటి క్షేత్రం. ఎంచేతంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి అంత విశిష్టత ఉన్నది. దేశంలో చాలా చోట్ల దేవాలయాలు ఉంటాయి, ప్రాచీన దేవాలయాలు ఉంటాయి. వాటి కాలం ఇదమిత్తంగా ఇలాగా ఇంత అని చెప్పని ఊహగా చెబుతూ ఉంటారు పరంపరగా. కానీ నిర్దిష్టమైనటువంటి సమయం కృతయుగం నాటి దేవాలయం ఇది. కర్కోటక ప్రతిష్ఠితమైనటువంటిది, దేవ ప్రతిష్ఠితమైనటువంటిది అని ఇక్కడ చరిత్ర కలిగి ఉండడం. ఆ దేవాలయాన్ని ఎక్కడండి? కృతయుగం అంటే ఇది కలియుగంలో ఉన్నాం మనం. కలియుగం 5135 సంవత్సరాలు అయింది ఇప్పటికి. దీనికి ముందు 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. దానికి ఇంకో అంత వేసుకుని ఇంకో కలియుగ ప్రమాణం వేసుకుంటే త్రేతాయుగం. త్రేతాయుగానికి ఇంకో అంత కలియుగ ప్రమాణం వేసుకుంటే కృతయుగం. అంటే అసలు కనీసం ఊహకు అందుతుందా? ఊహ కూడా అందదు. 100 సంవత్సరాల క్రితం ఏమిటనేటువంటిది మనకి తెలియదు, చరిత్ర మారిపోతూ ఉంటుంది. కానీ అలా కాకుండా ఇక్కడ దేవత పరంపరగా కృతయుగం నాటి నుంచి కూడా ఇక్కడ దేవత ఈశ్వరుడు నాగేశ్వర స్వామి పర్వతవర్ధిని అమ్మవారు ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు అంటే దానికి చరిత్ర కలిగి ఉండడం, ఆ దేవతలు ఇక్కడ ఉండడం, ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం. ఈ గ్రామస్తులు చాలా అదృష్టవంతులు. మన దేశమే చాలా గర్వించదగినటువంటి దేశం. ఇటువంటి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొత్త దేవాలయాలు నిర్మించడం కంటే కూడా జీర్ణోద్ధార విధానంగా దేవాలయం నిర్మాణం చేయడం అనేటువంటిదే శాస్త్రీయమైన విషయం కూడా. శాస్త్రంలో కొత్త దేవాలయాలు నిర్మాణం చేయండి అని ఎక్కడా చెప్పబడలేదు. ఈ మాట మామూలుగా చాలామంది అంటూ ఉంటారు. కానీ సప్రమాణంగా చెప్పాలి అంటే న ప్రతిష్ఠా సమో రిపుహు అంది శాస్త్రం. ప్రతిష్టతో సమానమైనటువంటి శత్రువు మరొకటి లేదు అని. అంటే మీరు దేవాలయాల జోలికి వెళ్ళకండి, దేవాలయ నిర్మాణాలు చేయకండి. దానివల్ల సక్రమమైనటువంటి శాస్త్రీయ విధానాన్ని కనుక మీరు పాటించకపోతే, వేదం చెప్పినటువంటి ధర్మాన్ని కనుక అక్కడ ఆచరించకపోతే, ధర్మాన్ని నిలబెట్టలేకపోతే, ఆ ప్రతిష్ఠ చేసిన వాళ్ళకి, ప్రతిష్ఠ చేయడానికి సహకరించిన యజమానులకి, ప్రతిష్ఠ చేయడానికి సహకరించినటువంటి మంత్ర ప్రయోగం చేసినటువంటి బ్రాహ్మలకి, ఎక్కడ కట్టారో ఆ గ్రామానికి, ఆ దేశానికి కూడా శత్రువు అవుతుంది. జత వేదోఖిలో ధర్మ మూలం అన్నారు. ధర్మానికి మూలం ఏమిటి అంటే వేదం, వేదానికి మూలం ఏమిటి అంటే ధర్మం. ఏది ముందర అంటే చెప్పడానికి ఉండదు. అంచేత అవినాభావ సంబంధం ఉంటుంది. వేదం రా మెటీరియల్ అయితే ధర్మం అనేటువంటిది ప్రయోగాత్మకంగా మనకి ఇదిగో ఇక్కడ ఈ సందర్భంలో ఇలా ఆచరించాలి అని మనకి దారి చూపిస్తుంది అన్నమాట. అటువంటి వేద ప్రమాణంతో కూడినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని అనుసరించి వచ్చినటువంటిది శాస్త్రం, ఆగమ శాస్త్రం. శాస్త్రాలు అనేక ఉన్నాయి. అందులో ఆగమ శాస్త్రం అనేటువంటిది వేద విహితమైనటువంటి ఆగమ శాస్త్రం. అది ఏం చెప్తోంది అంటే పూర్తిగా వేద ధర్మాన్ని బోధిస్తోంది. దేవతని ఏ రకంగా ఉపాసన చెయ్యాలి అనేటువంటిది బోధిస్తోంది ఆగమ శాస్త్రం. ఆగమము అంటే ఉపాసన అని అర్థం. ఉపాసన వేదానికి మధ్యలో ఉంటుంది. వేదం 3 భాగాలుగా ఉంటుంది. సంహిత బ్రాహ్మణములని, కాఠక ఆరణ్యకములని, ఉపనిషత్తులు అని. దీన్ని 3 కాండలు అంటారు. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 బ్రహ్మకాండ అన్నారు. అంటే దాన్నే జ్ఞానకాండ అంటారు వేదాంతం. ఈ మధ్యలో ఉండేటువంటిది ఏమిటి అంటే ఉపాసన. ఈ ఉపాసన అనేటువంటిది అటు కర్మకి సంబంధం, ఉపాసన అనేటువంటిది బ్రహ్మకి సంబంధం, జ్ఞానానికి సంబంధం. దీన్ని లోకంలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, దేహళి దత్త దీపన్యాయము అన్నారు. రాత్రులు కరెంటు పోతుంది. పూర్వం మన పల్లెటూళ్ళల్లో కరెంటు సాయంత్రం అయితే కరెంటు ఉండేది కాదు. సాయంకాలం అయ్యేసరికి లాంతర్లు, బుడ్డులు అన్నీ కూడా గ్లాసులన్నీ కడుక్కుని ముగ్గుతోటి తుడుచుకుని పెట్టుకునేవాళ్ళం రెడీగా. వీధిలో పెట్టుకుంటే 2 గదుల్లో దీపం రావాలి. గుమ్మం మీద పెట్టేవారు.
లోపల గదిలో పెడితే గదికి మాత్రమే చూపిస్తుంది, వీధిలో పెడితే వీధిలో మాత్రమే కాంతి వస్తుంది. అదే గుమ్మం మీద పెడితే అటు ఇంట్లో గదిలోకి కాంతి ఇస్తుంది, ఇలా వీధిలోకి కాంతి ఇస్తుంది. దీన్నే దేహళీ దత్త దీపన్యాయం అన్నారు. దేహళి అంటే గుమ్మం, దాని మీద పెట్టినటువంటి దీపం ఏ రకంగా అయితే రెండు పక్కల కాంతిని ప్రకాశింపచేస్తుందో అలాగా కాండత్రయంలో ఉపాసనా కాండ అనేటువంటిది అటు కర్మకి అనుసంధానం, కర్మని వృద్ధి చేస్తోంది, ఇటు జ్ఞానాన్ని వృద్ధి చేస్తోంది. అంటే అర్థం ఏంటి? ఇది బ్రిడ్జి లాంటిది ఉపాసన. ఈ ఉపాసన అనేటువంటిది కనుక లేకపోతే కేవలం కర్మ ఒకటే చేస్తామండి, యజ్ఞాలు మాత్రమే చేస్తాము అనంటే శంకరుల వారు మరి వేదమే నిందించింది కూడా దాన్ని. అష్టాదశోక్తమవరం యేషు కర్మ, దానికి ఏం చెప్తారంటే తెప్ప మీద వెళ్ళేటువంటిది ఒక చిన్న పడవ, తెప్ప మీద వెళ్ళేటువంటిది. సముద్రాన్ని దాటడానికి షిప్ ఉండాలి, కానీ ఈ చిన్న మడుగు దాటడానికి ఉపయోగించే పడవ నదిని దాటడానికి సముద్రం దాటడానికి పనికిరాదు. అలాగే సంసారం అనేటువంటిది అనేక జన్మలు కోట్ల జన్మలు ఎత్తినటువంటి మానవ జన్మ ఈ భవం అనే సాగరం దాటాలంటే ఊరికే తెప్ప వేసుకుని దాటతానంటే ఎక్కడ కుదురుతుందా నీకు? తెప్ప సముద్రాన్ని దాటిస్తుందా? ఈ ఖండం నుంచి ఆ ఖండానికి వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి, అదే నిలబడుతుంది, లేదా సముద్రంలో తెప్ప నిలబడదు. అలాగా ఈ 18 మంది ఋత్విక్కులతో తెప్పతో మాత్రం వెళతాను అంటే యజ్ఞము అంటే తెప్ప కింద చెప్పారు. ఎప్పుడు? ఉపాసన లేకపోతే. ఉపాసనకు మూలం భక్తి, ఉపాసన లేకపోతే కనుక కర్మ అనేటువంటిది ఆ రకంగా తెప్పలాంటిది. అలాగే ఉపాసన ఉన్నట్లయితే నువ్వు చేసిన కర్మ వల్ల చిత్త సంస్కారం ఏర్పడుతుంది. చిత్తము అంటే లోపల మనస్సులో ఒకటి ఉంటుంది, అంతఃకరణ చతుష్టయం ఉంటారు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నారు. ఈ లోపల ఉంటాయి ఈ కరణాలు. ఆ 4 కలిపి 2, మనస్సు చిత్తం కలిపి 1, బుద్ధి అహంకారం కలిపి 1. నేను అనేది ఏదైతే ఉందో అది బుద్ధి నుంచి వస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ సూర్యుడు అద్దం మీద పడితే అద్దం మీద పడినటువంటి రిఫ్లెక్షన్ చీకటి గదిలో పెట్టామంటే గదంతా కాంతిగా ఉంటుంది. కానీ గదిలోకి సాక్షాత్తు సూర్యుడు వెళ్ళట్లేదు, మధ్యలో అద్దం అనేటువంటి దాని మీద సూర్యుడు పడడం వల్ల, సూర్యకాంతి పడడం వల్ల ఈ రిఫ్లెక్షన్ అక్కడ అవుతుంది. ఇలా మన బుద్ధి యందు పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. లోపల ఉండేటువంటి అంతర్యామి రూపంగా ఉన్నటువంటి పరమాత్మ జీవుడు అనేటువంటి బుద్ధి మీద ఆ కాంతిని ప్రకాశింపజేస్తే ఆ రిఫ్లెక్షన్ వచ్చి నేను అనేటువంటి జీవుడి మీద పడుతోంది. అది చూసి ఏమనుకుంటున్నాడు? గదిలో పడుతున్న కాంతి చూసి మొత్తం లైటింగ్ ఉంది గదంతా సూర్యుడే అనుకుని భ్రమపడుతున్నాడు. అంటే నేనే ఇది అని అనుకుంటున్నాడు. ఒకసారి వెనక్కి తిరుగు చూస్తే బుద్ధి మీద పడుతోంది. ఆ బుద్ధి మీద పడేటువంటి పరమాత్మ చైతన్యం కనుక ఆగిపోయిందంటే నేననేవాడు వెళ్ళిపోయి అనంతాకాశంలో కలిసిపోతాడు. అలాగా భక్తి అనేటువంటిది ప్రధానం. ఈ జీవుడు నేను అనేటువంటిది అంతఃకరణ చతుష్టయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే చిత్త సంస్కారం కలవాలి. చిత్త సంస్కారం కలగాలంటే కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఏ రూపంలో చేయాలి? భక్తి రూపంలో చెయ్యాలి. శంకరాచార్యుల వారు చోట చెప్తారు భగవద్గీత భాష్యంలో. భగవద్గీత చాలామంది చదువుతారు, శంకరుల వారి భాష్యం చదివితే ఇంకా బాగా తెలుస్తుంది. గురుముఖత అయినా నేర్చుకోవచ్చు. ఉపాసనం నామ యథాశాస్త్రం ఉపాస్య అస్య అర్ధస్య విషయీకరణేన సామీప్యముపగమ్య తైలధారావతు అవిచ్ఛిన్నతయ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యదాసనం తదుపాసనం అన్నారు. లోకంలో ఉపాసన అంటే ప్రతివాడు జపాలు చేసేవాడు అందరూ ఉపాసకులే అనుకుంటారు. గురువు దగ్గర మంత్రం పొందేసి ఆయన పూర్ణ దీక్షాపురుడు అని చెప్పేసుకుంటారు, వేషాలు వేసేస్తారు, వేసేసి మాలా గడ్డాలు పెంచుకుంటారు, ఉపాసకులు అని చెప్పుకుంటారు. ఉపాసన అంటే చెప్పుకునేది కాదు, అసలు చెప్పుకోక్కర్లేదు. ఒక వ్యక్తిని చూస్తే ఈయన ఉపాసకుడు అని మనకు తెలియాలి. సూర్యుని చూస్తే ఈయన సూర్యుడని ఎవరు పరిచయం చేయక్కర్లేదు. సూర్యుని చూస్తే ఆయన సూర్యుడని అందరికీ అర్థమవుతుంది. అలాగే ఉపాసకుడిని చూస్తే ఈయన ఉపాసకుడు అని ఎటువంటి వాడికైనా అర్థమైపోతుంది. అది ఉపాసన అంటే. దాని స్వరూపం చెప్పారు ఆయన. శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా ఉపాసన చేస్తూ ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రానికి అర్థం అంటే ఎవరు? శబ్దానికి అర్థం. శివ అన్నాం, శివ అంటే పదానికి అర్థం ఎవరు? ఈశ్వరుడు, పరమాత్మ. అలా మంత్రం ఉంది, మంత్రానికి అర్థం ఎవరు? మంత్రాధిష్టాన దేవత. అర్ధస్య విషయీకరణ, అర్థాన్నే విషయంగా పెట్టుకుని ఇంకో ఆలోచన ఉండకూడదు. అర్జునుడు గురి పెట్టాడంటే పక్షి కన్నే కనిపిస్తున్నట్టుగా ఉపాసన చేస్తున్నాము అంటే లోకంలో ఎంత గౌరవం వస్తుంది అనే దృష్టితో అనుష్ఠానాలు చేయకూడదు. 1,00,000 2,00,000 పురస్చరణలు చేసి హోమాలు చేసేసామండి, నేను 1,000,000 గాయత్రి జపం చేశానండి, 4 కోట్లు చేసేసానండి, ఈ మధ్యన ఒక ఆయన 25 కోట్లు చేశానని కూడా వచ్చాడు. ఆయన హోమాలు చేయమన్నాడు, మేము చేయలేమండి, అంత శక్తి మాకు లేదని చెప్పాం. అంచేత సంఖ్య కాదు ఇక్కడ. ఉపాసన అంటే
దాన్ని విషయంగా పెట్టుకోవాలి, ఆ దేవతని విషయంగా పెట్టుకోవాలి, ఇక తప్పకూడదు. సామీప్యం ఉపగమ్య, లోపల మనం ఏదైతే చెప్పుకున్నామో అంతఃకరణాలు ఆ దేవతకి సమీపంలోనే ఉండాలి ఎప్పుడూ కూడా. తైలధారావద విచ్ఛిన్నతయా అన్నారు. నీళ్లు పోసామంటే పైనుంచి చుక్కల చుక్కల కింద అలా అలా వెగుడు దిగుళ్ళుగా అలా పడుతుంది. అదే నూనె పోయింది పైనుంచి ఎక్కడా కూడా మీకు గ్యాప్ లేకుండా ఒక బొట్టు ఒక చుక్క కనిపించదు, ఒక బుడగ రాదు, ఒకటే గీత కింద దారం కింద పడిపోతుంది. తైల ధార ఎలా అయితే పడుతుందో తెగనటువంటి అవిచ్ఛిన్నం అంటే తెగనటువంటి భక్తితోటి సమాన ప్రత్యయ ప్రవాహేణ, నది అటు ఇటు 2 గట్లుంటే మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది, ఏ గట్టు దిగిపోయినా ఊరిని ముంచేస్తుంది. అలా గట్టు లేని ఉపాసనలు చేస్తున్నారు కాబట్టే లోకాన్ని ముంచేస్తున్నారు వెళ్ళిపోయి. 2 గట్లు 2 పక్కన, నదికి 2 గట్లు ఉంటేనే అది రక్షణ గ్రామానికి. ఆ 2 గట్ల మధ్యలో ఎలాగైతే నది ప్రవహిస్తూ ఉంటుందో ఎడతెరుపు లేనటువంటి ప్రవాహంతో అటువంటి ప్రత్యయం ఉంటే విశ్వాసం, మంత్రం యందు విశ్వాసం. కొంతమంది లోకంలో చెప్తారు, మీరు చేయమన్నారని అంత జపం చేయమన్నారు, చేసామండి మాకేం ఫలితం రాలేదు అంటారు. నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టి చేసావు, నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టి చేస్తే ఫలితం ఎలా వస్తుంది? విత్తనం పాతిన తర్వాత మొక్క ఎదిగే వరకు కూడా మర్చిపోయి దాన్ని వదిలేసి నీళ్లు పోస్తూ ఉండాలి, మందులు వేస్తూ ఉండాలి. అంతేగాని మొక్క మొలిచిందా లేదా అని రోజు విత్తనం తీసి చూస్తుంటే ఎలా కుదురుతుంది? రోజు విత్తనం తీసి చూస్తున్నట్ట, ఇంకా మొక్క రాలేదని, ఇంకా మొలక రాలేదు, ఈ లోపల విత్తనం చచ్చిపోతుంది, దానిలో జీవం చచ్చిపోతుంది, కానీ అది మాత్రం రావట్లే. ఎందుకు వస్తుంది? దానికి తగినటువంటి ప్రొటెక్షన్ లేదు. బీజం భూమిలో పడింది అంటే దాంట్లో ఉష్ణం పుట్టాలి, వేడి పుట్టాలి, ఆ వేడి వల్ల అది బద్దలవుతుంది, ఆ బద్దలే లోపల నుంచి అంకురం ఏర్పడుతుంది, ఆ అంకురం వృక్షం అవుతుంది. ఇలాగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు తపహ అంటే ఉడికిపోవడం, తప అంటే ఉడకడం, తపస్సు అంటే మనస్సుని లోపల ఉండేటువంటి అంతఃకరణ చతుష్టయాన్ని ఉడికించి లోకంలో ఉండేటువంటి విషయాల్ని లోపలికి రానికుండా ఏకాగ్రచిత్తంతో ఒకటే రకమైనటువంటి విశ్వాసంతో మనకి ఏ ఫలం వస్తుందో తర్వాత సంగతి. మనం ఇది చెయ్యాలి, ఇది మంత్రము, మంత్రాధిష్టాన దేవత, ఈ దేవత అనుగ్రహం మనం పొందాలి అని ఒక రకమైనటువంటి తపస్సు చెయ్యాలి. ఆ తపస్సు చోటు సమాన ప్రత్యయ ప్రవాహేణ. ఎంతకాలం అండి? నేను 10 రోజులు చేశాను, 5 రోజులు చేశామండి, మేము సంవత్సర కాలం దీక్ష చేశామండి, మేము 3 ఏళ్ళు చేసాం. లోకంలో చెప్పుకోము. ఎందుకోసం? అది లోకం కోసం చేసింది, మనం కోసం కాదు. లోకంలో ఉండే ఉపద్రవాలు తగ్గాలి కాబట్టి మా గురువుగారు, మా నాన్నగారు 3 సంవత్సరముల పాటు 1100 రోజులు, ఆ మధ్యన కంచి స్వామివారిని, జయేంద్ర సరస్వతి స్వామివారిని అరెస్ట్ చేసినప్పుడు 2-3 ఆయన విజయేంద్ర సరస్వతి స్వామివారు ఏమిటండి ఈ పరిస్థితి ఏమిటి మన దేశంలో అని అడిగితే, బ్రాహ్మీ శక్తి లోపించింది కలియుగంలో, బ్రాహ్మీ శక్తి పెరగాలి అంటే కలియుగంలో అమ్మవారు ఆరాధన చేయమన్నారు. ఏవం సమారాధకతో స్త్రిభిర్వర్షైర్గతాత్మనో పరితుష్టా జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహచండిక అని మార్కండేయ పురాణంలో ఉన్నది స్వామి. 3 సంవత్సరములు అవిచ్ఛిన్నంగా కనుక అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారు సంతృష్టి చెంది లోకంలో ఇటువంటి ఉపద్రవాలను తగ్గించి బ్రాహ్మీ శక్తిని పెంచుతుంది. అది నా బాధ్యత, నేను చేస్తాను అన్నారు నాన్నగారు. ఆ మాట ప్రకారం ఏ రకమైనటువంటి ప్రచారాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా విజయనగరం ఆశ్రమంలో 1100 రోజులు మా నాన్నగారు లక్షచండీ యాగం జరిపించడం జరిగింది స్వామివారి కోసం. అలాగే లోక ఉపద్రవ శాంతి కోసం. లోకంలో మనకి అది కూడా మార్కండేయ పురాణంలో కనిపిస్తుంది. వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావింశతమే యుగే భూయస్య శతవార్షిక్యాం అనావృష్ట్యాం. 100 సంవత్సరముల పాటు అనావృష్టి అనేటువంటిది ఉంటుంది. అంబసి, నీటిని సముద్రంలో తప్ప ఎక్కడ చూడలేంట. అది కలియుగం ప్రారంభమైన తర్వాత 28వ మహాయుగంలో ఇప్పుడు నడుస్తుంది అది. అంచేత ఇటువంటి ఉపద్రవాలు శాంతించడం కోసం చెప్పని ఉపాసన దీర్ఘకాలం యదాసనం తదుపాసనం, అటువంటి ప్రత్యయంతో విశ్వాసంతో ఉపాసన చెయ్యాలి అన్నారు. ఇటువంటి భక్తి మూలంగా ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉందో వేదంలో ప్రధానంగా చెప్పబడి ఉన్నటువంటిది, ఆ ఉపాసన అనేటువంటిది మూలంగా చేసుకుని వైదిక శాక్తాగమం అనేది ఏర్పడింది. అటువంటి వైదిక శాక్తాగమంలో కృతయుగం రోజున ఇక్కడ కర్కోటకుడు ప్రతిష్ఠ చేశాడు. చేయించింది ఎవరు? దూర్వాస మహర్షి. ఎక్కడ ప్రతిష్ఠ చేయించిన ఆయన? దూర్వాస మహర్షి. దుర్వాస మహర్షి అంటే శ్రీ విద్యకి, వైదిక శాక్తాగమానికి ఆయన మూలం అన్నమాట. లోకంలో కొంతమంది ఉపాసనా మార్గంలో, వైదిక మార్గంలో ఉన్న వాళ్ళని అంటూ ఉంటారు, అంటే మమ్మల్ని అంటూ ఉంటారు, మా గురువు గారిని ఇంకా అంటూ ఉంటారు. పరమాచార్యులు వారు ఆయన కొంచెం గంభీరంగా ఉంటారండి, బాగాను అంటారు, ఈయన కోపం ఎక్కువండి అంటారు. ఇవన్నీ ఏమిటో తెలుసా? శ్రీ విద్యా మార్గంలో ఉన్న వాళ్ళకి అది స్వతహాగా ఉంటుంది, అది పైకి ఆ రూపం ఉంటుందన్నమాట.
లోపల అలా ఉండదు. నవనీతం ఎన్నవనై తన్నవనీతమభవతు వేదం చెప్పినట్టు నవనీతం ఉంటుంది లోపల. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు కాబట్టి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందామంటే పైకి ఆ గాంభీర్యం కనిపిస్తుంది. సింహం కూడా అమ్మవారి దగ్గర అలా కూర్చుంటుంది. లోపల మనస్సు నవనీతంలా తయారవుతుంది. అమ్మవారి యొక్క ఆరాధన చేసిన, శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చేసిన, పరమాత్మ రామభద్రుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళు బయటికి గంభీరంగా కనిపిస్తారు. లోపల ఏ కల్మషాలు ఉండవు, క్రోధం ఉండదు, నిగ్రహానుగ్రహాలని వాళ్ళు సమానంగా చూస్తారు. ప్రత్యేకించి ఒకళ్ళ మీద నిగ్రహం ఉండదు, అనుగ్రహం ఉండదు, కొంతమంది మీద ఆగ్రహం ఉండదు. ఆగ్రహానుగ్రహాలు రెండు సమానంగా ఉంటాయి వాళ్ళు. ఇది ఉపాసన నేర్పుతుంది. ఈ లక్షణాలన్నీ కల్పిస్తే ఈయన ఉపాసకుడు అని తెలిసిపోతుంది. అటువంటి ఉపాసనతోటి వైదిక శాక్తాగమం అనేటువంటిది నడుస్తుంది. చెప్పేది ఏమిటంటే దానికి మూలం దూర్వాస మహర్షి. అటువంటి దూర్వాస మహర్షి ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం ఇక్కడ చాలా విశేషమైన దేవాలయం. దీని గురించి ఎంత చెప్పుకున్నా ఆగమపరంగా ఇంకా పోతూనే ఉంటుంది. అయితే మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలి అంటే, ఆ రోజుల్లో కట్టారు అంటే చాలా అందరూ కూడా కృతయుగం అంటే ఇంక అక్కడ ఏమీ కల్మషాలు లేవు, వ్యాపారాలు లేవు, రాసులు రోడ్ల మీద పోసి అమ్ముతూ అలాగా ఎవరికి కావాల్సింది వాళ్ళు పట్టుకుపోవడం, ఇటు అమ్మడం కూడా కాదు. తర్వాత మరి ఎవరన్నా మార్చారో ఏమో మరి తెలియదు. ఒకవేళ మార్చుంటే కనుక మన దేశాన్ని క్షత్రియులు రాజులు పరిపాలించారు కాబట్టి, ప్రభువులు పరిపాలించారు కాబట్టి, అసలు పూర్వం దేవాలయాలు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ ప్రభువులు చేయించేవారు. వాళ్ళ బాధ్యత అది. రాజతంత్రంలో భగవద్ అనుగ్రహం లోకానికి కావాలి, సస్యశ్యామలమైనటువంటి వర్ష వృద్ధి సమృద్ధి కావాలి అనేటువంటి దాన్ని కూడా టెక్నికల్గా వాళ్ళు దాంట్లో రాజ్యాంగంలో పెట్టుకునేవారు. ఇవాళ వాళ్ళు చేయించరు. ఇవాళ ఎవరన్నా ప్రభువులు చెయ్యాలి అంటే మేము భక్తులం అయిపోయామని అనుకుంటారని భయం అంటే వాళ్ళకి. ఇవాళ యాగాల జోలికి దేవుడి జోలికి రారు. దేవుడి జోలికి వెళితే దేవుడి గుడికి మంత్రి గారు వెళ్ళారంటే భక్తుడు అయిపోయాడు అని అనుకుంటారట. ఇవాళ కొంచెం నటించడం కోసం మళ్ళీ ఈ మధ్యకాలంలో వస్తున్నారు అనుకోండి. అయితే భక్తి ఉందా అంటే భక్తి లేదు. అంచేత మరి పూర్వం క్షత్రియులు కట్టించుంటారు అలాగా. అది అలా ఉంటే మరి ఈ రోజులే అలా నడుస్తుంది. అంత భక్తి ఎక్కడుంది? ఇవాళ భక్తి పరాకాష్ఠ ఎక్కడుంది? చందాలు పోగేసి కట్టడం, దేవాలయం కట్టడం అనేటువంటిది కలియుగంలో ఎక్కువగా జరుగుతోంది. కలియుగంలో ఈ రకమైన విధానాలు వస్తాయి కాబట్టి భావశుద్ధి అనేటువంటిది భగవంతుడి పట్ల సరైన ప్రత్యయం అందరికీ ఉండదు. కాబట్టి మీరు భగవదారాధన చేసి మీరు ఎత్తిన జన్మ సార్థకం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ దేవాలయాలు కట్టడానికి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కలియుగంలో మాత్రం మీరు ఉద్యమించకండి అని శాస్త్రం చెప్పింది. కారణం ఏంటంటే అక్కడ భావశుద్ధి కావాలి. దాత అంటే కౌత్సప్రపేదే వరతంతు విష్య అని వరతంతు మహర్షి యొక్క శిష్యుడు కౌత్సుడు చదువు పూర్తయిన తర్వాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వాలి అంటే ప్రభువుల దగ్గరికి వెళ్ళాట. పూర్వం చదువుకున్న తర్వాత వాళ్ళు గురుదక్షిణ ఇవ్వాలి. అవి ప్రభువుల దగ్గరికి వెళ్ళి యాచన చేసి వీళ్ళకు ఉన్నటువంటి గురువు దగ్గర చదువుకున్న విద్యతోటి వాళ్ళు డబ్బు సంపాదించి గురువు గారికి దక్షిణ ఇచ్చేవారు. అయితే పరీక్ష ఆయనకి గురువుగారు దక్షిణ అక్కర్లేదన్నారు. అయితే ఆవిడ పరీక్ష పెట్టింది. ఒరే అబ్బాయి నాకింత సువర్ణం కావాలి అబ్బాయి అని అడిగిందిట. పట్టుకొస్తానని వెళ్ళాట. దానికి ఏదో లెక్క చెప్పారు. పట్టుకొస్తానని వెళితే రఘుమహారాజు, దిలీప్ మహారాజు తరం అయిపోయింది. రఘుమహారాజు మహా గొప్పవాడు. ఆయనకంటే కూడా అది సరాజ్యం గురునాదత్తం ప్రతిపత్యాదిబంభవౌ దినాంతే నిహితం తేజ సవిత్రే హుతాశన. ఉదయం భగభగా మండేటువంటి సూర్యుడు ఆయన కాంతిని అగ్నిహోత్రంలో నిక్షిప్తం చేసి ఆయన అస్తమించాడు. ఈ రాత్రంతా కూడా ఆయన ప్రతినిధిగా ఈ అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటాడు. అలాగా దిలీప మహారాజు వెళ్ళిపోతూ రఘుమహారాజు ఎందు ఆయన తేజస్సుని, ఆయన పరాక్రమాన్ని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు అని చెప్తారు. అటువంటి గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని వస్తే ఈయన కాళ్ళు కడగడానికి మట్టి మూకుడు ఇచ్చుకుని వచ్చాడు రఘుమహారాజు. కౌత్సుడు వచ్చేటప్పటికి మట్టి మూకుడుతో కాళ్ళు కడగడానికి వస్తే అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ అడగక్కర్లేదు, అడిగి మళ్ళీ లేదనిపించుకోక్కర్లేదు అనుకుని నమస్కారం అండి, ఏదో యజ్ఞం చేస్తున్నారు అనుకుని తెలిసింది, వచ్చాను, సంతోషం, వెళ్ళొస్తా అన్నాడు. మీరు వచ్చిన కారణం ఏమిటో చెప్పాలన్నారు. చెప్పినా ప్రయోజనం లేదండి అన్నట్ట. అది ఏదైనా సరే నేను చేస్తాను, మీరు ఇక్కడి నుంచి నాకు చెప్పకుండా కనుక వెళితే. రఘుమహారాజు ఇంత విశ్వజిత్ యాగం చేశాడు. ఆయన ఏం చేశాడు? యాగం విశ్వజిత్ యాగం చేశాడు. సర్వస్వం ఆయన ధారపోసేశాడు. కానీ ఒక బ్రాహ్మడికి ఏం చేయలేకపోయాడు అని దేశంలో నాకు అప్రతిష్ట వస్తుంది. మీరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారంటే ఏమిటి చెప్పండి అన్నారు. ఇది పరిస్థితి, నాకు ఇది కావాలి అన్నారు. సరే అయితే మీరు కూర్చోండి, ఇక్కడ 3 రాత్రులు మా రాజ్యంలో మీరు ఉండండి, మీకు ఏర్పాటు చేస్తామని చెప్పారట. 3 రాత్రులు ఉన్నారు. రాత్రి అనుకున్నాడు, ఆలోచించాడు. మొత్తం జైత్రయాత్ర చేసినప్పుడు, భారతదేశం అంతా జైత్రయాత్ర చేసినప్పుడు కైలాస పర్వతం పక్కనే అలకాపురి కుబేరుడి యొక్క స్థానం. కుబేర స్త్రియంబక సఖ అన్నారు. కుబేరుడు అంటే ఈశ్వరుడి యొక్క స్నేహితుడు.
ఆ కైలాస శిఖరాలు పక్కనే అలకాపురి కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు, కుబేరుడి మీద దండయాత్ర చేశామంటే ఈశ్వరుని అవమానం చేసినట్టు అవుతుంది అని కుబేరుని విడిచిపెట్టి మొత్తం దేశమంతా చేశాడు. ఇప్పుడు ఆయనకు ఆలోచన కలిగింది, కుబేరుని అట్టే పెట్టాం కదా, ఒకసారి వెళదాం అక్కడికి అని అనుకున్నట్ట. ఒక రాత్రి గడిచింది, యుద్ధాన్ని వెళ్ళడానికి సిద్ధం చేయమన్నారు, మంత్రి గారికి చెప్పారు. రెండో రోజు ఇలా అనుకున్న తర్వాత మంత్రి గారు వచ్చి అయ్యా వెళ్ళక్కర్లేదు అన్నారట. ఏమిటి అంటే ఆ కోశాగారం మొత్తం నిండిపోయింది, ఇక్కడ ఈయన తలుచుకుంటేనే కుబేరుడికి కంగారు వచ్చింది, ఈయనకి ఎంత కావాలో దానికంటే మించిపోయి 100 రెట్లు ఎక్కువ పంపించట, నువ్వు రావక్కర్లేదు నాయనా, నేనే నీ దగ్గరికి పంపిస్తాగా, నా మీదకి యుద్ధం ఎందుకు అర్భకుడి మీదకి అని కుబేరుడు ఇచ్చాట. వాళ్ళ పరాక్రమం అలా ఉండేది క్షత్రియులు, అలా వాళ్ళు ఇస్తే వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పంపించారు. చెప్పే విషయం ఏంటంటే ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇవాళ అలాంటి వాళ్ళు ఉంటారా అంటే లేరనే చెప్పచ్చు. చందాలు పోగేసే కట్టే దేవాలయాలు ఎక్కువ, లేరని చెప్పచ్చు అనే మాట ఈ సందర్భంలో మార్చుకోవాలి. అందుకు నేను చెప్పేటువంటిది ఇక్కడ మార్చుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నేను విన్నాను, వేగేసిన వెంకట్రాయ వర్మ గారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా దేవాలయ నిర్మాణం చేస్తున్నామండి అని చెప్పని అడిగితే వారు చెప్పారట, ఇంత కావాలని ఏదో అడిగారు, ఒక అంకె అడిగారు. అలా కాదు, దేవాలయం మొత్తానికి ఎంత అవుతుంది, రాతితోటి కడదాం దేవాలయం ప్రాచీన విధానంలో, దానికి ఎంత అవుతుందో మొత్తం చెప్పండి అని అడిగారట ఆయన. అయ్యా, రాతితో దేవాలయం కట్టడం అంటే ఒక్క దేవాలయమే రాతితో కట్టేది కాదు, ఇక్కడ చాలా దేవాలయాలు ఒకటే అయితే పోనీ రాతితో కట్టచ్చు, ఇక్కడ దేవాలయం ఒకటే కాదు చాలా దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు రాతితో కట్టాలంటే అయ్యేటువంటి పని కాదు, అంటే ఆర్థికంగా అవ్వదని మేము నిర్ణయించలేం, కానీ కష్టతరం. రెండోది కాలం కూడా ఎక్కువ సమయం పడుతుంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సరే అయితే మొత్తం దేవాలయానికి ఎంత అవుతుంది చెప్పండి. దానికి కూడా మీరు క్షమించాలి, మొత్తం దేవాలయం మీరు ఒక్కరికి కట్టిస్తే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదండి. మా గ్రామంలో అంటే దేవాలయం మేము కడుతున్నామని చందాలు పోగేసే కాలంలో మీరు మొత్తం ఇస్తా ఉన్నా కానీ మా వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇవ్వాలండి అని దాన్ని అవాయిడ్ చేసి మీ నుంచి మేము ఇది కోరుకున్నామండి అంటే మళ్ళీ ఆ రఘుమహారాజు ఆయనలో నాకు కనిపించాడు అనమాట. మరి అలాగా కామరుసు రమాదేవి గారు, బ్రాహ్మణులు అంత దాతలు ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకటి డబ్బు తక్కువగా ఉంటుంది బ్రాహ్మణ కమ్యూనిటీలో, ఉన్నప్పటికీ కూడా కొన్ని భయాలు ఉంటాయి. రేపన్న రోజు పరిస్థితి ఏమిటి అనే భయం బ్రాహ్మడికి ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఉండకూడదే బ్రాహ్మడికి రేపన్న రోజు అశ్వస్తనిక జీవిక అన్నారు శాస్త్రంలో. స్వహ అంటే రేపు, అశ్వస్తన స్వస్తన అంటే రేపటి రోజు, అశ్వస్తన రేపటి రోజున ఆలోచించకుండా బ్రాహ్మడు జీవించాలట. శంకరుల వారు అదే చెప్తారు, స్వాద్యన్నం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. ఇది సన్యాసులకు చెప్పారని అనుకుంటారు, కాదు అందరికీ చెప్పారు. స్వాదు అన్నం అని ఎందుకన్నారంటే అన్నం అంటే తినేది ఒకటేని కాదు, మన కోరికలు తీర్చేటువంటిది, మనల్ని నిలబెట్టేటువంటిది. స్వాదు అంటే మనకి కావలసినటువంటిది, మన ఇచ్చా మన ఎలా కోరుకుంటే అలాగా, దాన్ని యాచించుకునైనా నీకు ఎలా కావాలో నువ్వు అలా కోరికలు కోరకు భగవంతుడి దగ్గర. విధివశాత్తు దైవవశాత్తు కనుక నీకు ప్రాప్తించిందా, నువ్వు అనుకోకుండా అప్రయత్నంగా వచ్చిందా, సంతుష్యత దాంతో సంతుష్టి పడు. దీన్నే అప్రతిగ్రహణము అన్నారు పతంజలి యోగ సూత్రంలో. పతంజలి మహర్షి అప్రతిగ్రహణం అంటే బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, శౌచం ఇంద్రియ నిగ్రహం, అపరిగ్రహం. అపరిగ్రహంలో అంటే దొంగతనం చేయడం అస్థేయం, అస్థేయం కిందకు వస్తుంది. అవసరం లేనిది, మనకు అవసరం లేనిది అడిగి పుచ్చుకున్నప్పటికీ కూడా అది స్థేయం కిందకే వస్తుందిట. అపరిగ్రహము అంటే మనకి కావాలి కానీ మనం అడగలేదు, అది మనకు వచ్చింది, అది పరిగ్రహంలోకి రాదుట, అది అపరిగ్రహంలోకే వస్తుంది. ఎంత తేడా చూసారా? మనకి అవసరం లేనిది మనం అడిగి పుచ్చుకున్నా కానీ దొంగతనం కిందకు వస్తుంది. మనకు అవసరం ఉంది, మనం ఎవరిని అడగలేదు, విధికి వదిలేసాం, భగవంతుడు పట్టుకొచ్చి ఇచ్చాడు, అది అపరిగ్రహం అవుతుంది, పరిగ్రహం అవ్వదు. అదనమాట. అలాగా పరిగ్రహం రేపన్న రోజు ఎలాగ ఏమిటని ఆలోచిస్తారు బ్రాహ్మణ కమ్యూనిటీ. అది లేకుండా ఆ స్థాయికి మరి ఆ అంకెలు నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. అటువంటి ఇందాక మన రాంబాబు గారు, కరణం గారు అన్నీ వివరించారు. ఆ స్థాయిలో ఆవిడ దానం చేయడం, ఈ రకంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడంలో రాజుగారు నాకు రఘుమహారాజు గారు లాగానే కనిపించారు. కమ్యూనిటీ కూడా అదే సరిపోతుంది, పర్వాలేదు. కలియుగంలో కలియుగ ఎవరు ఆయన, దిలీప్ మహారాజు కొడుకు రఘుమహారాజు, కలియుగ రఘుమహారాజు ఆయన. అయితే వరతంతు కౌత్సుడు ఎవరు అంటే నాకు జగన్నాథం కనబడ్డాడు. ఆ పరిస్థితిలో కౌత్సుడు జగన్నాథం. అతను వెళ్ళి అడగంగానే
ఆయన ఎవరో తెలియకుండా మరి రాంబాబు గారు తీసుకెళ్ళా, దూర్వాసుడు పంపించాడు గురువుగారు. నువ్వు అర్చకుండా నిందాకే చెప్పావు కదా అంటే శిష్యుడు ఇక్కడ ఆయన వెళ్ళి అడిగేసరికి ఆయన కాదనకుండా ఇవ్వడం. ఏమండి 10,000 రూపాయలు ఇవ్వాలంటే 10 సార్లు తిప్పించుకునే రోజులు ఇవి. శాస్త్రంలో చెప్తారు, యద్ధాతు సౌమ్యత దృష్టం పూర్ణేందో అకళంకత అన్నారట. దాతలో కనుక సౌమ్యత్వం అనేటువంటిది ఉంటే పూర్ణచంద్రుల్లో కళంకం లేనట్టే అన్నారు. పూర్ణచంద్రుల్లో కళంకం లేకుండా ఎక్కడ ఉంటుందండి? పౌర్ణమాసి చంద్రుని చూడడం మచ్చ కనిపిస్తుంది అంటే దాతల్లో మచ్చ ఉంటుందా అని కాదు అర్థం, దానికంటే గొప్పవాళ్ళు అని అర్థం. యద్ధాతు సౌమ్యత దృష్టి పూర్ణేందో అకళంకత. మనం చంద్రుల్లో కళంకాన్ని చూస్తున్నాం కానీ చంద్రుడికి కళంకం లేదు. అలాగే దాతలో కళంకాన్ని మానవులు చూస్తున్నారు. కళంకం లేనటువంటి దాతలు ఉండరు అని శాస్త్రం చెప్తుందంటే కొంతమందికి వర్తిస్తుంది అది. కళంకం లేనటువంటి దాతలు ఎవరు అంటే వీరు, లేకపోతే అలా కింద కూర్చోవలసిన అవసరం లేదు. నేను ఇదంతా చేయిస్తున్నాను కాబట్టి, ఇంత డబ్బులు ఇచ్చాను కాబట్టి మొదటి రోజు నుంచి కూడా నాకు ప్రయారిటీ వేసి, నా ఫోటోలు వేసి, నా ఫ్లెక్స్లు వేసి, నాకు రెడ్ కార్పెట్ వేసి, పూర్ణకుంభం పట్టి చాలామంది కోరుకుంటారు. 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా మా పేరు ఎక్కడేశారని కనపట్లేదు అంటారు. ఇలాంటి రోజుల్లో అంత ఇచ్చి కూడా వీళ్ళని దాతలు అన్నారు. దాత అనేటువంటిది కూడా చిన్న పదమే వాళ్ళ ముందు. త్యాగులు, త్యాగి అన్నారు. త్యాగాగే సంభృతార్థానం. డబ్బు ఎందుకు సంపాదించాలంటే త్యాగం చేయడం కొరకు సంపాదించమన్నారు. 25% త్యాగమే చేసేయాలట. అలాగా ఆయనకి ఎంత ఉందో అంతా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న కనిపిస్తున్న మనిషిలా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా దాతలు ఉంటారు. దాతారం మంజులు మేము దాతలం అని చెప్పుకుంటారు. మైక్ పట్టుకుని అనౌన్స్ చేస్తారు, మేము 3 లక్షలు ఇస్తాం, మేము 5 లక్షలు ఇస్తాం అంటారు. మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, కెమెరాల్లోకి వెళ్ళిపోతుంది, టీవీలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు దానికి చాలా ఇచ్చారని అనుకుంటారు. మాకు ఉన్నారు అలాంటి దాతలు, మాకు వాగ్దానాలు చేశారు, మా పీఠానికి ఇవి ఇస్తాం. వాళ్ళు ఎవరో వాళ్ళని ఏమన్నారంటే దానవులు అన్నారు. దానం చేద్దాం అనుకుంటారు, చేయలేరు. వాళ్ళు దానవులు. వాళ్ళు దానం చేద్దామని మనసులో అనుకుంటారు కానీ బయటికి చేయలేరు. ఒక మాట ఇచ్చేశారు, మాటను దానం చేసేశారు. మాటని దానం చేసి విడిచిపెట్టిన వాడు ఎవడు? దానవుడు. మాట ఇచ్చిన తర్వాత మన దగ్గర లేకపోయినా సరే మాట ఇచ్చాం కాబట్టి ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చి ఇచ్చేటువంటి వాడు ఎవరు? దాత. అంతకంటే ఎక్కువ త్యాగి ఆయన రఘుమహారాజు. అటువంటి దాతలు ఇవాళ ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నారు. చందాలు పోగేసి కట్టడం కాకుండా ఎక్కువగా మాట్లాడాము. ఎందుకంటే దాత గురించి మనం చెప్పుకోవాలి. మనకి మనసులో అబ్బా ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారా, వారెవరో మాకు పరిచయం లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ మాకు పరిచయం లేదు. అయితే వ్యక్తులతో పరిచయాలు అక్కర్లేదు, స్వభావంతో పరిచయం కావాలి. శాస్త్రం చెప్పేది అది. యాచనా మోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామ అన్నారు. యాచించు, వెళ్ళి ఎవరి దగ్గర యాచించాలి? గుణవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించి లేదు అనిపించుకో, నీకు అది గౌరవం. గుణహీనుడి దగ్గరికి వెళ్ళి యాచించు, వాడి పేరు కోసం నీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ నేను ఇస్తానంటాడు. వాడు ఎవడో పెట్టడు, వాడికి పేరు వస్తుంది. ఒకవేళ వాడు ఇచ్చాడు అంటే మన జీవితం అక్కడితో అయిపోయింది. జీవితాంతం ఇప్పుడు అర్చనలో కూర్చున్నామంటే అలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకున్నామంటే అర్చన వదిలేసి వచ్చి వాడికి వెళ్ళి పూర్ణకుంభం పట్టాలి. అయ్యా రండి బాబు అనాలి. అంటే అతను ఏం కోరుకుంటాడంటే ఇచ్చిన తర్వాత జీవితాంతం వీడిని బైండ్ ఓవర్ చేసేసుకుంటాడు దానం పుచ్చుకున్న వాడిని. అక్కడ గుణహీనత అన్నారు. అంచేత యాచించడం అనేటువంటిది గుణవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించి లేదనిపించుకోవయ్యా. గుణహీనుడి దగ్గరికి వెళ్ళి యాచించి నువ్వు ఫలితం పొందినా నువ్వు బాధపడతావు అని అన్నారు. ఈ ధర్మం అనేటువంటిది గుణవంతులు యాచిస్తే రోజుల తరబడి వెళ్ళలేదు. మందలుగా కమిటీలు మొత్తం అందరూ వెళితే తప్ప ఎంతమంది వచ్చారు? ఒక్కడొచ్చి అడిగితే డబ్బులు ఇస్తారా? 10 మంది కనిపిస్తే ఆ 10 మందిలో అయితే ఇదేదో కొంచెం వ్యవస్థ ఉన్నట్టు 10 మంది ఎదుర్కొంటా మనం గొప్ప వచ్చింది కాబట్టి వీళ్ళు 10 మందిలో ఎవరో ఒకరు నా గురించి ప్రచారం చేస్తారు. ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు దాతలు. ఎంతమంది చూసామండి. మరి అలా కాకుండా ఇందాక ఆయన మైకులో చెప్తుంటే నా 3 నిమిషాలు మాట్లాడితే ఆయన నిర్ణయం తీసుకున్నారు అన్నారు. ఇందాక లోపల వినిపించింది నాకు. అంత తక్కువ సమయంలో అసంఖ్యాకమైనటువంటి అంత ద్రవ్యాన్ని ఇవ్వడము అంటే ఒక్క వారే కాదు, ఒక రమాదేవి గారు కాదు, అలాగ మరి మన బాబుగారు, కాకినాడ బాబుగారు, ఇలాగ మరి వైశ్య సంఘం సభ్యులు, ప్రభలవారు, ఇంకా చాలామంది దాతలు. జత అందరితో పరిచయాలు లేవు కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాయి. ఏదైనా సమిష్టిగా ఈ దాతలందరికీ కూడా
ఈ కలియుగంలో, ఇది కలియుగం అని చెప్పడానికి వెళ్ళలేదు, ఈ క్షేత్రంలో మనం ఇక్కడ కూర్చున్నామంటే ఈ దువ్వ గ్రామంలో మనం ఉన్నంతకాలం కూడా మనం కృతయుగంలో ఉన్నట్టే. ఇప్పుడు మనం కృతయుగంలో ఉన్నాం, కలియుగంలో లేవన్నమాట. అంచేత వీళ్ళందరూ కూడా కృతయుగంలో ఉండేటువంటి మహాదాతలు, మహానుభావులు అందరూ ఇక్కడున్న ఋత్విక్కులేమిటి, సేవకులేమిటి, దాతలేమిటి, యజమానులేమిటి, భక్తులేమిటి, అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరానుగ్రహం కలగాలని చెప్పని ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాం. ఆశీర్వచనం చేద్దాం కాసేపట్లో.